కసైదాబాద్లోని లీడ్ ఇండియా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో నాలెడ్జ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, స్టేట్ హ్యాండ్ రైటింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అవార్డులు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐ సదర్న్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు హాజరయ్యారు. విద్యార్థుల ప్రతిభను అభినందించిన అధికారులు ఇలాంటి పోటీల్లో పిల్లల్లో జ్ఞానం, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులకు అవార్డులు, సర్టిఫికెట్లు అందజేసి ప్రోత్సహించారు. టూ ఇన్స్పెక్టర్స్ అంటే మన మన భాషలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటారు. ట్రావెల్ లాంగ్వేజ్ SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఫర్ ఎవ్రీ PS పోలీస్ స్టేషన్ దేర్ ఇస్ a head of the family. Like we have the principal madam or principal sir for our school. ఫ్యామిలీలో మన హెడ్ ఎవరు, ఫాదర్ ఉంటారు. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్ we have one head. He look after all the cases and all the incidents happen. So we are proud that young and dynamic police officers have been trying since 2 months to call the sir. Today the date has come. Iroju manaki chaala happy. So youngsters, very youngsters, very humble person. I have seen our sir oka just issue ayitunde just share sir, please give me some time, I settle the matter with sir. Chaala okay, you try your best annaru. I settle the matter. అప్పటి సార్ అది నా మైండ్ ఉన్నాను. సో నేను కూడా ఎక్కువ టైం తీసుకోను. మీకు ముఖ్యంగా 3 విషయాలు నేను ముందు కూడా సార్ చెప్పాను. మళ్ళీ అవే విషయాలు మనం జీవితంలో బాగా గుర్తుంచుకోవాల్సింది ముగ్గురు వ్యక్తులు ఉంటారు. ఫస్ట్ ఎవరు? మదర్. మదర్ ఎందుకు గుర్తుంచుకోవాలి? మదర్ని సంబంధించినటువంటి విషయాలు ఒకరి ద్వారా కావచ్చు, ఇంకొకరి ద్వారా తెలుసుకొని దాని సమాజంలో మనం ఇంప్లిమెంట్ చేస్తుండేవాళ్ళం. కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో అది పూర్తిగా మిస్ అయిపోయి అది ఎటువైపు పోతుందంటే ఎవరితో ఎలా ఉండాలో తెలియకపోవడం వల్ల దాన్ని చిన్నగా అది టర్న్ అయిపోయి క్రిమినల్స్ గా కూడా టర్న్ అవుతున్నారు. మా దగ్గరకు వచ్చే కొన్ని కేసుల్లో కొంతమంది అక్యూజ్తో మాట్లాడినప్పుడు అదే విషయం తెలుస్తున్నాడు. వాళ్ళకి ఎవరు క్లోజ్ గా మాట్లాడకపోవడం, వాళ్ళతో ఎవరు మంచి చెడ్డలు చెప్పకపోవడం వల్ల వాళ్ళు ఆ విధంగా తయారైనట్టుగా